హాయ్ ఫ్రెండ్స్, చప్పుడు గొరకల కర్రీ ఎలా వండుకోవాలన్నది వీడియోలో చూద్దాం. చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో షిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. మధ్యలో చిన్న చిన్న టిప్ చెప్తుంటే మిస్ అవ్వకుండా ఉంటారనమాట. ఇప్పుడు చూడండి, చప్పుడు గొరకలు ఇవి చేసి పెట్టుకోండి. ఇలాగ పైన పులుసు ఒకటి తీసేసి చేసి పెట్టుకోవాలి. చేసి పెట్టుకోండి. ఇలా ముక్కలు ఇంకా కట్ చేసుకుని, కొంచెం పెద్దవి అయితే కట్ చేసుకోండి, చిన్నవి అయితే మాత్రం అలా చేపల కింద వేసేసుకోండి. కట్ చేసుకుని పక్కన పెట్టుకుని దీంట్లోనే 2 ఉల్లిపాయలు, ఒక పచ్చిమిర్చి, ఒక టమాటా తీసుకుని కట్ చేసుకుని ముక్కలు పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్. కట్ చేసుకుని పక్కన పెట్టుకుని దాంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, ఒక 3 టేబుల్ స్పూన్ల కారం, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, జీలకర్ర, గసగసాల, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు. అదేవిధంగా ఇప్పుడు కళాయి తీసుకోండి. కొద్దిగా కళాయి ఖాళీగా ఉన్నది తీసుకోండి. ఖాళీగా ఉన్న కళాయి తీసుకుని దాంట్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేయండి. డిస్క్రిప్షన్లో కొన్ని లింక్స్ పెట్టాను ఫ్రెండ్స్, కర్రీ లింక్స్. అవి ఏమైనా కావాలంటే లింకుల మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ వీడియోలోకి తీసుకెళ్తుంది అనమాట. ఏమైనా వీడియోలు కావాలంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా టేస్ట్గా ఉంటాయి నా ఛానల్లో పెట్టిన కుకింగ్ వీడియోస్ అన్నీ. అవి చూడండి. పచ్చిమిర్చి వేసేయండి ఫ్రెండ్స్. పచ్చిమిర్చి వేసేసి కొంచెం వేపండి. నా ఛానల్లో పెట్టిన కుకింగ్ వీడియోస్ అన్నీ చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటాయి. ఈ వీడియోతో పాటుగా ఏదైనాని పచ్చిమిర్చితో పాటుగా ఉల్లిపాయలు కూడా వేసేసి బాగా వేగనియండి. వేగనిచ్చి దాంట్లో కొద్దిగా సాల్ట్ వేయండి ఫ్రెండ్స్. సాల్ట్ ఎందుకు వేస్తామంటే కొద్దిగా గ్యాస్ సేవ్ అవుతుంది, ఉల్లిపాయలు కూడా తొందరగా ఎగుతాయి అనమాట. మనకు టైం సేవ్ అవుతుందని మనకు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, ఉల్లిపాయలు వేసేసుకుంటే తొందరగా ఎగిపోతాయి ఉల్లిపాయలు కూడా. ఒకసారి చూడండి, ఇలా వేపుకోండి. బాగా వేగాలి. ఇలా వేపినంత వరకు ఉంచుకొని ఇలా వేపిన తర్వాత టమాటాలు వేసేయండి ఫ్రెండ్స్. టమాటా కూడా వేసేసి కట్ చేసిన టమాటా వేసేసి దాన్ని కూడా ఒక 2 నిమిషాల పాటు వేగనియండి. వేగిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్, మసాలా పేస్ట్ పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకోండి. దీంట్లోని మసాలా పేస్ట్ కూడా 2 టేబుల్ స్పూన్లు వేయండి ఫ్రెండ్స్. మొత్తం కలిపేసాను నేను 4 కూడా, అన్నీ కలిపి 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. వేసుకుని ఒక 2 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకుని మగ్గనిచ్చుకోండి. మసాలా టేస్ట్గా ఉంటుంది, అందుకనేసి మగ్గనిచ్చుకోవాలి. మగ్గకపోతే పచ్చివాసన వస్తుంది ఫ్రెండ్స్, అందుకని మగ్గబెట్టుకోండి. బాగా మగ్గనియండి. కొంచెం ఉప్పు ఒక 2 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకుని మగ్గనియండి. మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లో చేపలు వేసేయండి ఫ్రెండ్స్. ఆ చేపలు వేసేసి ఇంకా గరిటెతో కలపకుండా అట్లా అలా ఉంచుకొని దాని మీద 3 టేబుల్ స్పూన్ల కారం వేయండి. మీరు రోజు చేసుకుంటే కర్రీల కంటే ఒక అర స్పూన్ కానీ స్పూన్ కానీ కారం ఎక్కువ వేసుకోండి. చేపల కర్రీ కదా, లేకుంటే నీసు వాసన వస్తుంది అనమాట. అందుకని కొద్దిగా కారం ఎక్కువ వేసుకోండి. నేను 3 టేబుల్ స్పూన్లు కారం వేసుకుంటున్నాను. కారం వేసుకొని కొద్దిగా 1 నిమిషం పాటు అలా ఉంచండి. అలా ఉంచిన తర్వాత అప్పుడు దాంట్లోని వాటర్ వేసేయండి ఫ్రెండ్స్. వాటర్ కూడా ఎక్కువ వేయకండి. చేప ముక్కలు పై వరకు వచ్చినంత వరకు వేయండి చాలు. ఇప్పుడు కర్రీలో చూపిస్తున్నాను, వీడియోలో చూస్తున్నట్టుగానే వేయండి. మరీ ఎక్కువ వేయకండి. వాటర్ ఎక్కువ వేసిన పేస్ట్ అయిపోద్ది. ఇప్పుడు చూడండి, చేప ముక్కలన్నీ వేసడానికి ఎలా ఉందో, పైకి వాటర్ అలా వేసుకోండి సరిపోద్ది. అలా వేసుకుంటే సరిపోద్ది. అలా వేసుకుని సిమ్లో పెట్టుకోండి. కర్రీ సిమ్లో పెట్టుకుని మగ్గనియండి బాగానే. ఇప్పుడు వరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. దాంట్లో ఆల్ కొట్టండి ఫ్రెండ్స్. షేర్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి మా వీడియోని. కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుందని నేను కర్రీలు మా వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో కొన్ని లింక్స్ కూడా పెట్టండి ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. ఇది కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది. దీంట్లో కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేయండి. ఇంకా బాగా ఉడకాలన్నమాట. ఇంకా నీరుగా ఉంది, అందుకనేసి కొద్దిగా ఉడకనిద్దాం. ఈలోపు కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసి కొద్దిగా మగ్గనిద్దాం. మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ఇప్పుడు వరకు కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. చూడండి, ఇలాగా ఇంకా కొద్దిగా మగ్గనియండి. ఒక 2 నిమిషాల పాటు మగ్గనిచ్చి దగ్గరకు వచ్చేయాలన్నమాట. గిరిగరి కదా, మరీ నీళ్ళుగా ఉండగా దింపుకోకండి. కొంచెం దగ్గరికి వచ్చినంత వరకు కూడా మగ్గనియండి. కింద డిస్క్రిప్షన్లో కర్రీ లింక్స్ పెట్టాను ఫ్రెండ్స్. అవి ఏమైనా కావాలంటే కనుక లింకుల మీద క్లిక్ చేయండి, డైరెక్ట్ వీడియోలోకి తీసుకెళ్తుంది అనమాట. చూడండి, ఇలా దగ్గరికి వచ్చినంత వరకు కూడా ఎగరనించుకోండి. బాగా దగ్గరికి వచ్చేసిన తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దింపేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా దగ్గరికి వచ్చేసింది బాగానే. చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ కూడా. బౌల్లో తీసుకోండి. అలాగని చేపల కూర ఆటోమేటిక్గా అటు ఇటు కూడా తిప్పకూడదు. ఎక్కువగా గిన్నెల్లో కట్ట చేంజ్ చేయకండి. ఒక దాంట్లో తీసుకుని ఉంచుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయడం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.